తెలుగు టైమ్స్ టీవీకి స్వాగతం. ఈ వీడియోలో శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో సింహరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 11 గాను, వ్యయం 11 గాను, రాజపూజ్యం 3 గాను, అవమానం 6 గాను ఉంటాయి. సింహరాశి వారికి మార్చి 30 నుండి సంవత్సరం అంతా శనీశ్వరుడు అష్టమ స్థానంలో లోహమూర్తిగా సంచారం చేయుచున్నారు. అనగా ఈ రాశి వారికి అష్టమశని సంచారం ప్రారంభమవుతుంది. ఈ మార్పు వలన సింహరాశి వారికి తలపెట్టిన పనుల్లో ఆటంకములు కలుగుతాయి. ధననాశనం జరుగుతుంది. మానసికంగా కృంగుబాటుకు గురయ్యే సంఘటనలు కలిగేటట్లు చేస్తాడు. ఈ పరిస్థితుల తీవ్రత సింహరాశి వారికి మే 14 వరకు ఉంటుందని చెప్పవచ్చును. ఎందుకంటే మే 15 నుండి గురువు 11వ స్థానంలోకి మారటం జరుగుతుంది. ఈ మార్పు వీరికి అనుకూల ఫలితాలను కలగజేస్తాయి. అనగా అన్ని రంగాల వారికి ధనలాభం కలుగుతుంది. అదేవిధంగా తలపెట్టిన పనుల్లో విజయములను సొంతం చేసుకుంటారు. వీడియోని కొనసాగించే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న వినపం. ఈ వీడియోని రూపొందించడానికి మాకు సుమారు 2 రోజుల సమయం పడుతుంది. మా శ్రమను గుర్తించి ఈ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా ఛానల్కు కొత్తవారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ఇదే నెలలో మే 18 నుండి రాహుకేతులు ఇరువురు సప్తమ స్థానము మరియు జన్మస్థానములందు సంచారం చేస్తారు. ఈ సంచారం వీరికి మిశ్రమ ఫలితాలు కలగజేస్తాయి. రాహు సంచారం వలన కుటుంబ సభ్యుల మధ్య లేదా జీవిత భాగస్వామితో మనస్పర్ధలు కలిగే అవకాశం ఉన్నది. కేతు సంచారం వలన కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉన్నది. తొందరపాటుగా మాట్లాడడం లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉన్నది. తద్వారా నష్టపోయే అవకాశాలు కలుగుతాయి. మొత్తం మీద గ్రహస్థితుల రీత్యా సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ముఖ్యంగా ధనాదాయం ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. అదే స్థాయిలో ధనవ్యయం అయ్యే సూచనలు కూడా అధికంగా ఉన్నాయి. ఈ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. లేకుంటే రుణాలు చేసే పరిస్థితి రావచ్చును. కాబట్టి ఖర్చులను నియంత్రించుకోవడం మంచిది. అష్టమశని ప్రభావం వలన ఆరోగ్యం పట్ల శ్రద్ధను ఎక్కువగా పెట్టాలి. పనుల యందు ఆటంకాలు ఎక్కువగా కలుగుతాయి. ఆలస్యంతో పనులు పూర్తవడం జరుగుతుంది. అదే సమయంలో ఆందోళనకరమైన సమస్యల వల్ల మానసిక అశాంతికి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో ధైర్యంగా ఉంటూ ముందుకు వెళ్ళడం మంచి చేస్తుంది. ఎల్లప్పుడూ ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ సంవత్సరం వీరికి ఆదాయం బాగుండటం వలన గతంలో చేసిన రుణాలను తీర్చివేస్తారు. అదేవిధంగా విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఉంటున్న గృహంను మరమ్మతుల నిమిత్తం లేదా ఆ గృహంను అమ్మి వేరొక చోట మరింత సౌకర్యవంతమైన గృహంను కొనుగోలు చేయడం కానీ చేస్తారు. నూతన వాహన యోగము ఉన్నది. గురుబలం అనుకూలంగా ఉన్నందున వివాహం కాని వారికి ప్రయత్నపూర్వకంగా వివాహం జరుగుతుంది. సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. వీరు చేసే ప్రతి పనులని ఆటంకాలు కలుగుతాయి, కానీ సింహరాశి వారు వాటిని పట్టుదలగా పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. గృహంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా వాటిని పరిష్కరించుకొని ముందుకు వెళ్తారు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాల సందర్శన మరియు విహారయాత్రలు చేస్తారు. మీ శక్తి సామర్థ్యాలను అవసరమైన సందర్భాల్లో బయటపెడతారు. శత్రువులకు నమ్మకద్రోహం చేసిన వారికి తగిన రీతిలో సమాధానం చెప్తారు. అవసరాలకు తగ్గట్టుగా శత్రువులను మిత్రులుగా మార్చుకుంటారు. తోబుట్టువులతో గతంలో ఏర్పడిన మనస్పర్ధలు తొలగి సంబంధ బాంధవ్యాలను బలపరుచుకుంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ పెరుగుతుంది. మధ్య మధ్యలో అనారోగ్య సమస్యలు కలిగిన వాటిని అధిగమిస్తారు. ఆందోళన కలిగించే సంఘటనలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వాటిని చాకచక్యంగా పరిష్కరించుకుంటారు. ఈ సంవత్సరం సింహరాశి వారికి ఆకస్మికంగా వివిధ మార్గాల ద్వారా ధనలాభం కలుగుతుంది. సంతాన విషయంలో కొంత ఆందోళన ఉన్న సంతానాభివృద్ధి బాగుంటుంది. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ధనమును వెచ్చించి కోర్టు తీర్పులను మీకు అనుకూలంగా వచ్చేటట్లు చేసుకుంటారు. వ్యవసాయదారులకు మిశ్రమంగా ఉంటుంది. 2వ పంట ద్వారా లాభమును పొందుతారు. నిరుద్యోగులకు ప్రయత్నపూర్వకంగా ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి అధికంగా ఉంటుంది. జీతాలు పెరుగుతాయి. ప్రమోషన్లకు అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మిశ్రమంగా ఉంటుంది. విదేశాలకు వెళ్ళి
చదువుకోవాలి అనుకునే వారికి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో అనుకూలంగా ఉంటుంది. సింహరాశిలోని వృత్తి వ్యాపారస్తులకు ప్రథమార్థంలో కొన్ని ఒడిదుడుకులు వచ్చినా ద్వితీయార్థంలో లాభాలను పొందుతారు. వృత్తి పని చేసేవారికి చేతి నిండా పని దొరుకుతుంది. జాయింట్ వ్యాపారస్తుల్లో కొన్ని మనస్పర్ధలు కలిగిన వాటిని పరిష్కరించుకొని వ్యాపారంలో అభివృద్ధిని సాధిస్తారు. లాభమును పొందడం జరుగుతుంది. మొత్తం మీద వ్యాపారస్తులకు కొన్ని ఒడిదుడుకులు కలిగిన వాటిని అధిగమించి వ్యాపారమును అభివృద్ధి చేస్తారని చెప్పవచ్చును. రాజకీయ నాయకులకు ప్రజల్లో మీ పట్ల అనుకూలత బాగుంటుంది. ప్రయత్నపూర్వకంగా నూతన పదవులు లభిస్తాయి. మీ పలుకుబడి ఉపయోగించి మీ సన్నిహిత వర్గాలకు లాభాలను చేకూరుస్తారు. సింహరాశిలోని కళాకారులకు, క్రీడాకారులకు పేరు ప్రఖ్యాతులు, విజయాలు లభిస్తాయి. నూతన అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కొంత శ్రమించాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం సింహరాశి వారికి గ్రహస్థితుల రీత్యా కొద్దిపాటి ఆరోగ్య సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. తగు జాగ్రత్తలు తీసుకునవలను. జూలై మరియు నవంబర్ నెలల మధ్యలో సింహరాశి వారు కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అది ఆర్థిక సమస్యలు కానీ లేదా కుటుంబంలో మనస్పర్ధలు కానీ తలెత్తే అవకాశం ఉన్నది. ఈ సమయంలో వీరు నియంత్రణ కోల్పోకుండా కోపంను తగ్గించుకొని ముందుకు వెళ్ళడం మంచిది. అక్టోబర్ నెలలో ధనమునకు సంబంధించిన సమస్యలు కలిగే అవకాశాలు ఉన్నాయి. అనుకున్న పనుల్లో ఆలస్యం జరుగుతుంది. మరిన్ని యోగవంతమైన ఫలితాల కొరకు సింహరాశి వారికి అష్టమ శని సంచారం ప్రభావం ఉంది కాబట్టి శనికి పరిహారాలు చేసుకోవాలి. ప్రతి శని త్రయోదశిని విడవకుండా శనికి తైలాభిషేకం చేయించుకోవాలి. దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. ధర్మబద్ధంగా నడుచుకోవాలి. శనివార నియమాలు పాటించాలి. అదేవిధంగా పంచముఖి రుద్రాక్ష ధారణ చేసుకుంటే మేలు జరుగుతుంది. ఆంజనేయ స్వామివారిని తమ్మలాకులతో పూజించి హనుమాన్ చాలీసాను నిత్యం పఠిస్తే మేలు కలుగుతుంది. ప్రతి శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మరియు హనుమాన్ ఆలయంను సందర్శించాలి. మొత్తం మీద సింహరాశి వారికి శ్రీ విశ్వవసునామ సంవత్సరం 2025లో ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో బాగుంటుందని చెప్పవచ్చును. కొన్ని ఒడిదుడుకులు ఉన్నా, పనుల యందు ఆటంకములు కలిగిన వీరి శక్తి సామర్థ్యాలతో వాటిని పరిష్కరించుకొని విజయాలను సాధిస్తారని చెప్పవచ్చును. ఈ వీడియోలో నేను చెప్పిన అంశాలు సింహరాశి వారికి దగ్గరగా ఉంటే ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లైక్ చేయండి. కొత్త వారైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో పెట్టండి. ధన్యవాదాలు.